నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. మోడీతో భేటీ అయిన త్రివిధ దళాధిపతులు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో అమర్ జవాన్ మురళీ నాయక్కి ఘన నివాళి. భారత్ పాక్ ఉద్రిక్తతలు, స్వస్థలాలకు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా న్యాయ పోరాటం చేస్తాం. మాజీ మంత్రి అంబటి రాంబాబు సీరియస్. ఇక డీటెయిల్స్ చూస్తే భారత పాకిస్తాన్ల మధ్య యుద్ధం మొదలైంది. ఈ నేపథ్యంలో భారత త్రివిధ దళాధిపతులు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. శనివారం ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్ దాడులు, భారత ఆర్మీ చర్యలను ప్రధానికి వారు వివరించారు. అంతకుముందు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రధానితో భేటీ అయ్యారు. తాజా పరిస్థితులను మోడీకి వివరించారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతూ ఉండడంతో సరిహద్దుల్లోని తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఆందోళన చెందుతూ ఉన్నారు. పంజాబ్లోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులు యాజమాన్యం సూచనలతో తమ స్వస్థలాలకు బయలుదేరారు. ఢిల్లీకి చేరుకున్న వారు మీడియాతో మాట్లాడారు. ప్రయాణ సమయంలో తీవ్ర ఇబ్బందులు పడినట్లు చెప్పారు. ప్రభుత్వం స్పందించి తమ స్వగ్రామాలకు చేరేలా సహకరించాలని కోరుతున్నారు. కూడా లైట్ చేసుకున్నారు. కానీ నెక్స్ట్ డే వచ్చేసరికి సంథింగ్ అరౌండ్ 5 to 10 డ్రోన్స్ వచ్చేసాయని చెప్పేసి న్యూస్ వచ్చింది. దానివల్ల దాని నెక్స్ట్ డే సంథింగ్ ఆ రోజు 11 ఆ టైంకి, నైట్ 11 ఆ టైంకి కాలేజ్ నుండి మాకైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. దానివల్ల ఎగ్జామ్స్ అయితే క్యాన్సిల్ చేసేస్తాము 3 days వరకు అని చెప్పేసి నోటీస్ ఇచ్చారు. దాని తర్వాత మార్నింగ్ అయితే అలాగా ఎవరైతే ఖాళీ చేయాలనుకుంటున్నారో హాస్టల్ వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోండి, మీ రిస్క్లో ఉంచుకోండి, మమ్మల్ని ఏం అనకండి అని చెప్పేసి ఒక నోటీస్ ఇచ్చారు. దానివల్ల మేమైతే ఇంకా టికెట్స్ లేకపోయినా సరే మేము ఇక్కడికి ట్రావెల్ చేసి హోమ్ టౌన్కి అయితే వెళ్దాం అనుకున్నాము. అండ్ మాకు ట్రావెల్ చేయడానికి అయితే టికెట్స్ దొరకలేదు అసలు. అయినా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నా సరే టికెట్స్ మేము ఇక్కడ తీసుకుని వచ్చాము. వెయిటింగ్ లిస్ట్లో ఉన్న టికెట్స్ కూడా ఇప్పుడు కన్ఫర్మ్ అవుతాయో లేదా అనేది గ్యారంటీ లేదు. మాకైతే 8కి ఒక ట్రైన్ ఉంది, ఏపీ ఎక్స్ప్రెస్ అని. దానికి కన్ఫర్మ్ అయితే మాత్రం దానికి వెళ్తాము. ఫ్లైట్ టికెట్స్ అవన్నీ వచ్చేసరికి చాలా రేట్స్ ఎక్కువ ఉన్నాయి. దానివల్ల మాకు ఎక్కడ ఏం చేయాలో, ఏది సేఫ్ ఏరియా కాదో అని తెలియక మేమైతే ఆంధ్రభవన్కి వచ్చాము నిన్న నైట్. అండ్ ఇక్కడ కూడా చాలా చాలా బాగుంది. బట్టి అంటే మా కాలేజ్ సమీపంలోనే చాలా మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ కనిపించాయని చెప్పారు మా ఫ్రెండ్స్ కానీ లేదా తెలిసిన వాళ్ళు కానీ. మేము అందుకునే కంగారు పడి వెంటనే మేము ఢిల్లీ బయలుదేరి వచ్చేసాము. ఇక్కడ నుండి మన హోమ్ టౌన్కి వెళ్ళిపోదామని చెప్పి మేమైతే నిన్న ట్రైన్స్ టికెట్స్ లేకపోయినా సరే జనరల్లో నుంచి మరీ వచ్చాము. వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి ఇంకా టికెట్స్. ఈవినింగ్ మాకు ట్రైన్ ఉంది, దానికి కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి టికెట్స్. ఎప్పుడు కన్ఫర్మ్ అవుతాయో తెలియదు. కన్ఫర్మ్ అయితే కనుక మేమైతే సేఫ్గా రీచ్ అవ్వగలం ఇంటికి. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఐఆర్సీటీసీ అనేది చాలా చెత్తగా వరస్ట్గా బిహేవ్ చేస్తుంది. స్టూడెంట్స్ ట్రావెల్ చేస్తున్నారని తెలిసి కూడా వాళ్ళు ఛార్జెస్ అవన్నీ గట్టిగా చేస్తున్నారు. నైట్ మాకు టికెట్ లేకుండా మేము ట్రావెల్ చేసామని, కానీ మేము జనరల్ టికెట్ తీసుకున్నాం. వాళ్ళు మా దగ్గర 1500 ఛార్జ్ చేశారు పర్ పర్సన్ దగ్గర. ఎమర్జెన్సీలో పర్పస్ అని చెప్పినా కూడా మేము చేయట్లేదంటే మేము జనాలని చెప్పారు. భారత్ పాకిస్తాన్ యుద్ధంలో అమరుడైన మురళీ నాయక్ తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో
పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ యుద్ధంలో మురళీనాయక్ చూపించిన తెగువ, ఆయన త్యాగం దేశంలోని ప్రతి పౌరుడికి స్ఫూర్తినిస్తుందని అన్నారు. ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో కార్యక్రమంలో అసూలు బాసినటువంటి ఆంధ్ర ముద్దుబిడ్డ, సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం కల్లితండ గ్రామానికి సంబంధించినటువంటి మురళీ నాయక్ గారి ఆత్మకు శాంతి కలగాలని, ఆయన దేశం కోసం జాతి కోసం పోరాడినటువంటి తీరుని గుర్తుకు తెచ్చుకుంటూ ఆయన పొందిన వీర మరణాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడంలో ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటుందన్న భావాన్ని వెలిబుచ్చుతూ ముందుగా ఆయనకి నివాళులర్పించే కార్యక్రమాన్ని, ఆయనకి పూలమాలలు ఇవ్వాల్సిందిగా పెద్దలు దొంతిరెడ్డి వేమారెడ్డి గారిని కోరుతాం. అదేవిధంగా మరో దండని ఎస్సీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావు మాదిక్ గారిని, గ్రీవెన్సెల్ అధ్యక్షులు మూర్తి గారిని, అదేవిధంగా వేణు గారిని అందరిని కూడా ఇన్వైట్ చేయవలసింది కోరుతాం. గ్రామంలో ఒక గిరిజన బిడ్డగా, ఒక చిన్న కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిగా విద్యాభ్యాసాన్ని ముగించుకొని ఈ దేశం కోసం పనిచేయాలా, మిలిటరీ దుస్తుల్ని ధరించాలనే ఏకైక, ఎందుకంటే ఆయన మనసు నిండా కూడా, గుండెల నిండా కూడా దేశభక్తి నింపుకొని అగ్నివీరులో చేరటం, ఆ చేరిన రోజు నుంచి కూడా ప్రతిరోజు కూడా తల్లిదండ్రులతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కానీ, మిత్రులతో మాట్లాడినటువంటి సందర్భాల్లో కానీ ఈ దేశం కోసం నేను పనిచేస్తున్నానని భావనని ధైర్యంగా, గర్వంగా, గౌరవంగా ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటే నిజంగా ఆయన మరణించడం, వీరమరణం పొందడం నిజంగా బాధాకరంగా. ఎందుకంటే మరణించడం అనేది బాధాకరంగా ఉన్నప్పుడు కూడా ఆయనలోని భావాలు, ఆయనలోని ఉద్దేశాలు ఇవాళ సమాజానికి స్ఫూర్తినిచ్చే విధంగా ఆయన జీవితాన్ని, చిన్న వయసులోనే జీవితాన్ని ఆయన మరణించినప్పుడు కూడా ఆయన కొనసాగించినటువంటి వైనాన్ని మాత్రం తప్పనిసరిగా ప్రతి యువత కూడా ఆదర్శప్రాయంగా తీసుకునే రీతిలో ఆయన ముందుకు సాగాడన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్పదలుచుకున్నాం. అందరూ తెలుసు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈ దేశంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం పేరుతో పహల్గామ్లో పర్యాటకులు చంపినటువంటి వైనంలో కానీ, ఆ తరువాత జరుగుతున్నటువంటి పోరాటంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి, ఈ దేశ రక్షణే ముఖ్యంగా భావిస్తూ ఉంది. ఈ దేశం కోసం ఎటువంటి త్యాగాలు చేయడానికైనా కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు ఒక పక్క ఉన్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. తన వేతనం మొత్తాన్ని అనాథ బిడ్డల సంక్షేమానికి వినియోగించనున్నట్లు ప్రకటించారు. శుక్రవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన 42 మంది అనాథ పిల్లలకు ఒక్కొక్కరికి 5,000 చొప్పున 2,10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. తన వేతనంలో మిగిలిన మొత్తాన్ని సైతం వారి బాగోగులు చూసేందుకే ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. అందరూ నన్ను ఎంతో నమ్మకంతో గెలిపించారు. మన పిఠాపురం కావాల్సిన అభివృద్ధి పనులతో పాటు ప్రతి చిన్న సమస్య ఏది ఉన్నా కానీ మన ఇక్కడ దగ్గరని పర్యవేక్షిస్తూ మన డిప్యూటీ సీఎం ఆఫీస్ దగ్గర నుంచి కానీ అక్కడ స్థానికంగా మన ఆఫీస్ దగ్గర నుంచి అన్ని పనులు చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రత్యేకించి నా దృష్టికి తీసుకొచ్చారు. దాదాపు 42 మంది ఆర్ఫన్స్ ఉన్నారు.
తల్లిదండ్రులు లేని వాళ్ళు లేదంటే కూర్చోబెట్టి దాంట్లో సగం మంది కనీసం ఎవరు బాధ్యత తీసుకోవడానికి ఎవరు లేరు. దీనికి మనం ఏదైనా చేయాలని షణ్మోహన్ గారు అలాగే కృష్ణతేజ గారు నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ రోజు నేను అనుకున్నది ఏంటంటే, ముందుగా నేను ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నాక, బాధ్యతలు తీసుకున్నాక జీతాలు ఇవన్నీ తీసుకోకూడదని నిర్ణయించుకుంటే అసలు భారం అవ్వకూడదని. కానీ పరిస్థితి ఏమొచ్చిందంటే చాలా మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది అవుతూ ఉంది. అందువల్ల అంటే ప్రత్యేకించి నేను తీసుకొని అది ఎవరికి ఖర్చు పెట్టాలి అని అనుకుంటే, నాకు చదువుకుంటున్న మీకు, తల్లిదండ్రులు కుటుంబం ఇవన్నీ దూరమైన మీకు, అది మీ భవిష్యత్తుకి ఏదైనా ఉంటే చాలా చాలా బాగుంటుంది అనేది నాకు అనిపించింది. దాని తగ్గట్టుగా అడుగు వేసాం. సో నాకు వచ్చే జీతంలో మొత్తం ఆ డబ్బంతా ఇట్లా మీ భవిష్యత్తుకి ఈ పదవి ఉన్నంతకాలం, ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం మీరు సంపూర్ణంగా చదువుకునే వరకు నెలకి 5,000 రూపాయలు చొప్పున మీకు అందజేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇది మీకు ఎంత సహాయపడుతుంది అనేది మీరే చెప్పాలి నాకు. మన ఉన్నతాధికారులు అందరూ ఆలోచించారు. దీంట్లో ఎక్కడ కూడా ఒక కులం కానీ అని పెట్టలేదు. దాంట్లో అన్ని కులాలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఒక్క కులానికి నేను మాట్లాడాలి ఆ మనస్తత్వం కూడా లేదు నాకు. సో మనస్ఫూర్తి ఇంకోసారి మీ దృష్టికి తీసుకొస్తూ ప్రత్యేకించి మీ అందరికీ అంటే ఇది పని చేసి సంపాదిస్తున్నాం. ఒక ప్రభుత్వం తరపున పని చేస్తూ దాని నుంచి వచ్చిన జీతం చాలా బాధ్యతగా, నాకు మీరిచ్చిన అధికారాన్ని తిరిగి తద్వారా వచ్చిన డబ్బుని తిరిగి ఏ పిఠాపురం అయితే నన్ను గెలిపించడానికి కారణమైందో అదే పిఠాపురం భవిష్యత్తుకి, మీరందరూ పిఠాపురం భవిష్యత్తు, ఇక్కడ ఉన్న పిల్లలందరూ, సో మీ భవిష్యత్తు కోసం నేను దీన్ని తిరిగి జీతాన్ని ఇచ్చేస్తున్నాను. దుష్టశక్తుల ఆటలను కట్టించే విధంగా అద్భుతమైన కార్యదీక్షతో ముందుకు వెళ్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనను అమలు చేస్తున్న త్రివిధ దళాల గొప్పదనాన్ని, అందులో అసువులు బాసిన భారత జవాన్లను స్మరించుకుందామంటూ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శనివారం రాజమహేంద్రవరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో జరిగిన చిన్నారి ఆరోగ్యం కార్యక్రమ ప్రారంభోత్సవంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, భిన్న సంస్కృతులు, భిన్న భాషలున్న సువిశాల భారతదేశంలో యుద్ధం వస్తే అందరం ఒక్కటే అన్న విధంగా ధైర్యం, స్థైర్యం కలిగిన సైనికులకు అండగా నిలబడదామని చాటి చెబుదామన్నారు. పాకిస్తాన్ ఉగ్రమూకల దాడిలో వీరమరణం పొందిన సైనికుల ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. దుష్టశక్తుల యొక్క ఆటలను కట్టించే విధంగా అద్భుతమైనటువంటి కార్యదీక్షతోటి ముందుకు వెళ్తున్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనని, అమలు చేస్తున్నటువంటి త్రివిధ సైనిక దళాల యొక్క గొప్పతనాన్ని, అందులో అసూలు బాసినటువంటి మన భారత జవానుల్ని, వారందరినీ కూడా స్మరించుకుంటూ మనం ఈ కష్టకాలంలో, ఈ సందర్భంలో మనందరం కూడా ఒక్కటే, భిన్న సంస్కృతులు, భిన్న భాషలు ఉన్నటువంటి ఈ సువిశాల భారతదేశం విషయం వస్తే అందరం ఒక్కటే అనేటువంటి భాషను తెలియజేసే విధంగా మన ధైర్యాలను చూపిస్తున్నటువంటి సైనికులకి అండగా నిలబడతామనేటువంటి మాటతోటి మన అందరం కూడా ఈ దేశ సమగ్రత కోసం నిలబడాలనేటువంటి మాటని మీ అందరికీ మనం చేసుకుంటూ, అదేవిధంగా ఎవరైతే అసూలు బాసినటువంటి సైనికులు ఉన్నారో, నిన్ననే మురళీ నాయక్ అనేటువంటి మన ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. వారందరికీ కూడా పహల్గామ్లో జరిగినటువంటి ఆ దాడిలో చనిపోయినటువంటి సైనికులకు కూడా, వారందరికీ కూడా వారి త్యాగనిరతని తలుచుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా న్యాయస్థానాల ద్వారా పోరాటం చేస్తామంటూ గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. గుంటూరు సిఐడి ఆఫీసు వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేసి సిఐడి ఆఫీసుకి పిలిచారు. ఒక పక్క ఇండియా, పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే కూటమి ప్రభుత్వం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కక్షా సాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. తరుణంలో మరి ఈ కక్ష సాధింపులకు మాత్రం అంతం లేని విధంగా ఏముంటుంది నాకు అర్థం కాలే. ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద జరిగినటువంటి దాడి కేసుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కానీ దానిలో
ఏదో చేసేస్తున్నాము అనేటువంటి ఉద్దేశంతో కేవలం చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని సంతృప్తిపరచడం కోసం సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా సిఐడి ఆఫీసుకు పిలిపించి విచారణ చేశాము అనేటువంటి మెహర్బానీ కోసం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది చాలా దురదృష్టకరమని మనవి చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. మాటల్లో మాత్రం కోటలు దాటేటటువంటి అభివృద్ధి, అమరావతి గురించి అభివృద్ధి, పోలవరం గురించి అభివృద్ధి మాటల్లో మాత్రమే కనిపిస్తున్నది. కక్ష సాధింపులు బహుశా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఇంత పెద్ద ఎత్తున ఏ రాష్ట్రంలోనూ జరగనటువంటి అరెస్టులు, కేసులు పెట్టి నిర్బంధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నిన్న చాలా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ధనుంజయ రెడ్డి గారని సాక్షి ఎడిటర్ ఉన్నారు. ఆయన కేఎన్ఆర్ మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉండే సెక్రటరీ, మనోహర్ అనేటువంటి మా దగ్గర పనిచేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసులో పనిచేసినటువంటి వ్యక్తి వీళ్ళింటికి వెళ్ళి సోదాలు చేశారు. దేనికో తెలుసా? ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు అక్కడ దాక్కున్నారేమోనని. ఏంటి నాకు అర్థం కాల, పిచ్చెక్కిందేంటి పోలీసులకు. నాకు ఏదో ఒక విధంగా అల్లరి చెయ్యాలి, ఏదో ఒక విధంగా అపాస్పాలు చెయ్యాలనేటువంటి కుట్రలో భాగంగా పోలీసులను ఆడిస్తున్నారు, పోలీసులు ఆడుతున్నారు. చిన్నపిల్లల ఆటలాగా ఆడుతున్నారు పోలీసులు. మాట్లాడితే ఎంక్వైరీకి పిలవటం, కేసులో ఎవరన్నా అరెస్ట్ చేయగానే అరెస్టుకు బెయిల్ రాకుండా ఉండేందుకు పోలీస్ కస్టడీకి పిటిషన్ పెట్టడం, ఆ పోలీస్ కస్టడీ కోసం 2 రోజులు 3 రోజులు తీసుకోవటం, ఏమీ లేకుండా పిచ్చి ప్రశ్నలు అడగటం, పంపించడం, ఇదంతా ప్లేయింగ్. ఒక రకమైన వికృతమైన ఆట లోకేష్ గారి నాయకత్వంలో జరుగుతుందనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇవాళ నిజంగానే మాకు ఇంత బాధలు కూడా, ఇంతమందిని అరెస్ట్ చేస్తున్నా కూడా మాకు ఒక రకమైనటువంటి ధైర్యం వస్తుంది. సమీకరిస్తున్నారు మమ్మల్ని పోలీసు యంత్రాంగము, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ సమీకరించేటటువంటి నిద్రపోయే వాళ్ళని కూడా లెగ్గొడుతున్నారు. ఇవాళ గుంటూరుకి మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వస్తుంటే వేలాది మంది తరలి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఏంటి? నిద్రపోతున్న వాళ్ళు కూడా లెగ్గొట్టి, అయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అనవసరంగా తీసుకొస్తున్నారు పోలీస్ స్టేషన్ సిఐడి ఆఫీస్కి, మీరు వెళ్ళండి అని ఒక పిలుపునిచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. ఏమిటి దుర్మార్గం అని అడుగుతా ఉన్నా. చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలకు ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం లోకేష్ గారి నాయకత్వంలో కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. ఎన్ని కేసులండి? 1, 2, 3 కనపడిన వాడి ప్రతి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి ప్రతి నాయకుడి మీద ఏదో కేసులో పెట్టేటువంటి కార్యక్రమం. లిక్కర్ కేసును కూడా తీసుకొచ్చారు. ఏమీ లేదు దానిలో ఎంతమందిని పెడతారో తెలియదు, ఎంతమందిని అరెస్ట్ చేస్తారో తెలియదు. గందరగోళాలు చేసేటటువంటి పరిస్థితికి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకొని చేస్తున్నటువంటి ఈ దమనకాండని, ఈ కక్ష సాధింపు చర్యల్ని ప్రజలు గమనించాలని. మడకశిర పట్టణంలో భారత సైన్యం తలపెట్టిన ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా ఎమ్మెల్యే రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండమల తిప్పేస్వామి సంఘీభావంగా ర్యాలీని నిర్వహించారు. పాకిస్తాన్ సైనికులతో వీరోచితంగా పోరాడి అమరులైన వీరమరణం పొందిన సత్యసాయి జిల్లా గోరెంట్ల మండలం గడ్డం తండ గ్రామ పంచాయతీ కల్లితండ గ్రామానికి చెందిన ఇండియన్ ఆర్మీ జవాన్ ఎం మురళీ నాయక్కు అశ్రునయనాలతో శ్రద్ధాంజలి ఘటించారు. భారత సైన్యాన్ని, భారతదేశాన్ని రెచ్చగొట్టడం జరిగింది. ఉగ్రవాదాన్ని అణచివేసే దిశగా భారత ప్రభుత్వం యుద్ధ నిర్ణయాన్ని, ఆపరేషన్ సింధూర్ని భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో స్వాగతిస్తూ ఈరోజు భారత త్రివిధ దళాలకు సంఘీభావంగా మడకశిర నియోజకవర్గంలో సంఘీభావాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దేశం కోసం జరుగుతున్నటువంటి యుద్ధంలో మా ప్రాంతానికి సంబంధించిన, మా పక్క నియోజకవర్గానికి సంబంధించిన భారత సైనికుడు మురళీ నాయక్ వీరోచితంగా పోరాడి వీర మరణం పొందినందుకు, అతను పుట్టిన గడ్డ మీద పుట్టినందుకు మేము కూడా గర్వపడతామని సందర్భంగా ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గవర్నర్ గారు ఇప్పటికే చెప్పడం జరిగింది. ఆ కుటుంబానికి అందరూ అండగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ భారత ఆర్మీకి, భారత ఎయిర్ ఫోర్స్కి, భారత నావీకి ఈ సందర్భంగా సెల్యూట్ చేస్తూ వారు ఈ దేశం కోసం చేస్తున్న పోరాటానికి, ఈ దేశంలో ప్రజలు ప్రశాంతంగా ఉండడానికి ప్రాణాలు సైతం తెగించి పోరాడుతున్న ప్రతి ఒక్క సైనికుడికి పాదాభివందనం చేస్తూ భారత రక్షణ నిధికి ఎమ్మెల్యేగా
ఈ నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నారని సందర్భంగా ప్రకటిస్తూ దేశం కోసం జరిగేటువంటి ఇటువంటి పరిణామాల్లో, ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా భారత ప్రభుత్వానికి, భారత రక్షణ దళానికి అండగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అమర హై మురళీ నాయక్, అమర హై మురళీ నాయక్, సెల్యూట్ ఇండియన్ ఆర్మీ, సెల్యూట్ ఇండియన్ ఆర్మీ, సెల్యూట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, సెల్యూట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, సెల్యూట్ ఇండియన్ నేవీ. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎంతో పోరాటం చేసి త్రికరణ శుద్ధితో మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయిస్తే అప్రోచ్ రోడ్లు, బ్రిడ్జిపై లైట్లు వేయించాలన్న కనీస జ్ఞానం కూటమి ప్రభుత్వానికి లేకపోవడం దారుణమని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ విమర్శించారు. గోదావరి జిల్లాలకు ప్రధాన జాతీయ రహదారి, అందున కీలకమైన జంక్షన్గా ఉన్న మోరంపూడి జంక్షన్లో వేలాది యాక్సిడెంట్లు జరగటం, వందల మంది ప్రాణాలు కోల్పోవటం అందరికీ తెలిసిందేనని, అందుకే పట్టుబట్టి ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం చేయించామని అన్నారు. శనివారం మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర వైసీపీ శ్రేణులతో కలిసి భరత్ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ గోతులను మట్టితో పూడ్చారు. ఆయన మాట్లాడుతూ తాము కట్టించిన ఫ్లైఓవర్కి కూటమి ప్రభుత్వం రిబ్బన్ కటింగ్ చేయడం మినహా ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని వాపోయారు. అసలు కూటమి ప్రభుత్వం ఎందుకుందని, గోదావరిలో ఇసుక దోచుకోవడానికి, రాజమండ్రి నగరంలో భూములు దోచుకోవడానికి, ఎమ్మెల్యే ఆయన అనుచరులు లిక్కర్ మాఫియాతో దోపిడీ చేయడానికి, పేకాట క్లబ్బులుగా చేయడానికి, గ్యాంబ్లింగ్ ఆడించడానికి స్పా సెంటర్లు ఎమ్మెల్యే మనుషులే పెట్టుకొని రాజమండ్రిని భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. ఎంత నీచమైన ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాం. మీకు రాజకీయంగా కక్షలుంటే వేరేగా చూసుకోండి. మరి మోరంపూడి జంక్షన్లో అందరికీ తెలిసిందే, గోదావరి జిల్లా ప్రజలందరికీ కూడా ఈ జంక్షన్లో కొన్ని వేల ప్రాణాలు, వేల యాక్సిడెంట్లు, వందల ప్రాణాలు పోవడం కూడా ప్రజలకు అందరికీ కూడా తెలుసు. మరి ఇక్కడ ఫ్లైఓవర్ యొక్క ఆవశ్యకత గురించి, మరి దాని గురించి ఎట్లా పోరాటం చేసి మా హయాంలో దీన్ని కట్టించామనేది కూడా ప్రజలకు తెలుసు. కానీ ఎంత బాధాకరము, దురదృష్టకరము, అన్యాయం కూడా ఈ కూటమి ప్రభుత్వం సంవత్సరం అవుతా ఉంది. ఈ సంవత్సర కాలంలో ఈ ఫ్లైఓవర్ మేము కట్టిస్తే దాన్ని రిబ్బన్ కటింగ్ చేశారు తప్పితే కనీస పక్షాన సర్వీస్ రోడ్ వేయాలని ఇంగిత జ్ఞానం లేదండి. అదేవిధంగా ఫ్లైఓవర్ పైన లైట్లు పెట్టించాలనే మినిమం కామన్ సెన్స్ లేదండి. అసలు ఎందుకు ఉన్నారండి ఈ ప్రభుత్వం? గాడిదలు కాయడానికా? గాడిదలు కాయడానికా అని అడుగుతున్నా. ఎందుకున్నారు ఇక్కడ? గోదావరిలో ఇసుక దోచుకోవడానికి, రాజమండ్రి నగరంలో భూములు దోచుకోవడానికి, ఏదైతే లిక్కర్ శుభ్రంగా ఎమ్మెల్యే అనుచరులు కలిపి లిక్కర్ మాఫియా చేయడానికి, రాజమండ్రిని పేకాట క్లబ్బులు చేయడానికి, గ్యాంబ్లింగ్ ఆడించడానికి, ఇంకో పక్కన స్పా సెంటర్లు పెట్టుకుని మీల్ తాలూకా మనుషులు రాజమండ్రిని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. కనీసం జ్ఞానం లేదండి. మనం మనుషులమే కదా. కర్నూలు జిల్లాలో ప్రైవేటు హాస్పిటల్, డయాగ్నోస్టిక్ సెంటర్లు నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రజలపై భారం మోపుతున్నాయని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కర్నూలు డివైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో మాట్లాడారు. అనుమతులు లేకుండా, ధరల పట్టికలు లేకుండా నడుస్తున్న వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో డిఎంహెచ్ఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కర్నూలు జిల్లాలోని ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్స్, ల్యాబ్లు విచ్చలవిడిగా పేషెంట్ల నుంచి రక్త మాంసాలు పీలుస్తూ ఉన్నారు. అయినా సరే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఎక్కడ కూడా పర్యటించి వాటిపైన చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. ఇప్పటికే అనేక మార్లు మరి డిఎంహెచ్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ప్రైవేట్ హాస్పిటల్స్ యొక్క ఫీజుల దోపిడీ విచ్చలవిడిగా కొనసాగుతుంది. ఈవెన్ మైక్యూరు, మెడికవరు, అట్లాగే కిమ్స్ హాస్పిటల్ లాంటి, శ్రీచక్ర హాస్పిటల్ లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్ లోన ఈరోజు ప్రభుత్వం నిర్దేశించిన వాటికంటే కూడా ఎక్కువ మొత్తంలోన వాళ్ళు ఫీజులు వసూలు చేస్తున్నారు. చివరికి చనిపోయిన వాళ్ళకు కూడా
ఈరోజు ట్రీట్మెంట్ ఇచ్చామని చెప్పేసి లక్షలాది రూపాయలు వాళ్ళు కొల్లగొడుతున్నారు. అయినా సరే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అలాగే జిల్లాలోన అనేక హాస్పిటల్స్ ఉన్నాయి. వాళ్ళు హాస్పిటల్స్ పర్మిషన్ లేని హాస్పిటల్స్ ఈ రోజు కోకొల్లలుగా ఉన్నాయి. పర్మిషన్ తీసుకున్నా సరే మొదట్లో మాత్రం అన్ని పర్మిషన్ తీసుకున్నారు. 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఫైర్ సర్టిఫికేట్ ఎక్స్పైర్ అయిపోయింది. వాళ్ళకు ఉన్నటువంటి మరి ప్రాక్టీషనర్ సర్టిఫికెట్లు సరిగా లేవు. అయినా సరే ఈ రోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మాత్రం ఎలాంటి ప్రకటనలు కానీ పట్టించుకోకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. కొన్ని హాస్పిటల్స్ అయితే ఆరోగ్యశ్రీ పేరుతోని పల్లెలకు లేదా మాస్ ఏరియాలకు వెళ్లి చిన్న మెడికల్ క్యాంపుల పేరుతోని ప్రజలందరినీ సమీకరించి వాళ్ళ హాస్పిటల్స్ కి తీసుకొచ్చుకొని హాస్పిటల్కి వచ్చే వరకేమో మేము ఆరోగ్యశ్రీలో మీకు ఉచితంగా వైద్యం అందిస్తామని చెప్తున్నారు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇదిగో నువ్వు ఇచ్చేటటువంటి ఆరోగ్యశ్రీలో వచ్చే డబ్బులకు ఈ వైద్యం వస్తుంది, నీకు మెరుగైన వైద్యం కావాలంటే, మంచి స్లైడ్స్ కావాలి అంటే, లేదా మంచి వైద్యం కావాలంటే నువ్వు మరింత పెట్టుకోవాలని చెప్పేసి ఆ విధంగా ఆరోగ్యశ్రీ పేషెంట్ల నుంచి ₹1 వసూలు చేయకూడదని చెప్పేసి సాక్షాత్తు జిల్లా కలెక్టర్ చెప్పినప్పటికీ ఈ జిల్లాలోన ఆరోగ్యశ్రీ పేషెంట్ల నుంచి కూడా అన్ని రకాలుగా ఈరోజు డబ్బులను వసూలు చేస్తున్నారు. అట్లాగే ల్యాబ్లు, డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా మనము ఏ డయాగ్నోస్టిక్ సెంటర్ దగ్గరికి వెళ్ళినా అక్కడ మొదట పట్టిక వేయాలి. ఏ రక్త పరీక్షకు ఎంత ఉంది, స్కానింగ్ కి ఎంత ఉంది డబ్బులు అని చెప్పేసి బిల్లులు ఇవ్వాలి. ఒక్కడంటే ఒక్కడి కూడా జిఎస్టీ బిల్లు ఇవ్వట్లేదు. విచ్చలవిడిగా వాళ్ళకి నచ్చినట్టు దోచుకుంటున్నారు. ఎన్నిసార్లు అధికారులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోవట్లేదు. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్ యొక్క దోపిడిని, ప్రైవేట్ హాస్పిటల్లోన ఆరోగ్యశ్రీ నుంచి డబ్బులు వసూలు చేయడాన్ని, అట్లాగే ల్యాబులు, డయాగ్నోస్టిక్ సెంటర్లోన మరి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్కడ మరి ధరల పట్టిక లేకపోవడం కానీ, లేదా ధరలు అధికంగా వసూలు చేయడం కానీ, బిల్లులు ఇవ్వకపోవడం కానీ, లేదా హాస్పిటల్స్ లోన పార్కింగ్ వసతి లేకపోవడం కానీ, ఫైర్ సర్టిఫికేట్ లేకపోవడం, ప్రాక్టీషనర్ సర్టిఫికేట్లు ఎప్పుడో వాళ్ళు పాతకాలంలో 10 ఏళ్ల కింద తెచ్చుకుంటే ఇప్పటికీ అదే సర్టిఫికేట్లతో ఈ రోజు హాస్పిటల్స్ నడిపేటటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.